హాయ్ అండి. వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే అండి, మా అమ్మగారు వాళ్ళ ఊరు గ్రామదేవత అయిన శ్రీ 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 బంగారం తల్లి అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించారు. దానికోసం సలివిడవి ప్రిపేర్ చేశారని చెప్పాను కదండి. ఆ రోజు మార్నింగ్ అయితే అమ్మవారికి పుట్టింటి నుంచి సారి అయితే తీసుకుని వెళ్తున్నారండి. ఈవినింగ్ టైంలో అయితే ఊరేగింపుగా అయితే తీసుకెళ్తారండి. కానీ మార్నింగ్ టైంలో అయితే పుట్టింటి తరపు నుంచి ముందుగా వెళ్ళాలి కాబట్టి పుట్టింటి వాళ్ళందరూ అయితే మార్నింగ్ టైంలో అయితే తీసుకుని వెళ్తున్నారండి. ఇక్కడైతే అన్నీ రెడీ చేసేసుకుంటున్నారండి. ఇంకా పానకం కలపడం కోసం బెల్లం కూడా కోరుకుంటున్నారండి. ఇది అయిపోయిన తర్వాత అందరూ కలిపి ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతారండి. ఒక్కొక్కరుగా అయితే అందరూ రెడీ అయ్యి వస్తున్నారండి. సలివిడి అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, పానకాలు అన్నీ రెడీ చేశారండి. ఇంకోండి మా నానమ్మ గారు, మరి ఈవిడే కదండి పెద్ద, ఆ తరానికి ఇంకా మిగిలిన ఆవిడ ఈవిడేనండి మా నానమ్మ గారు. మా నాన్నమ్మ గారు తర్వాత మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు, తర్వాత మా వదిన వాళ్ళు, మొత్తం 3 తరాల వాళ్ళు ఉన్నారండి ఇక్కడైతే. ఇంటి ఆడపడుచులు కూడా వచ్చారండి. నేను కూడా వెళ్ళాను కదండీ! ఎలాగో సాటర్డే, సండే 2 రోజులు హాలిడేస్ వచ్చినాయి కదండీ మొన్న. అప్పుడు వీడియో అండి ఇది. సండే రోజు మార్నింగ్ వీడియో అండి ఇదైతే. ఈవినింగు గ్రామోత్సవం కూడా జరిగిందండి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియోలో అయితే ఎక్కువైపోతుంది కాబట్టి లెంత్ పెట్టలేదండి. ఇంకోండి మా పెద్దమ్మ గారు కూడా వచ్చేసారండి. ఇంకా అందరూ ఒక్కొక్కరుగా వచ్చేసారండి. ఇంకా చాకలతను కూడా వచ్చేసారండి. ఇంకా కావిడి మోయడానికైతే ఈళ్ళెవరు తీసుకెళ్లారు కాబట్టి అతన్నయితే పెట్టుకున్నారండి. అందరూ కలిపి ఇప్పుడు గుడికైతే బయలుదేరుతున్నారండి. ఇక్కడ అందరూ వరుసగా ఫోటోలు అవన్నీ తీసుకుంటూ కొంచెం లేట్ అయిపోయిందండి. 11 అయిపోయిందండి ఈళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పటికే. ఇక్కడి నుంచి అందరూ రెడీ అయ్యి అక్కడికి వెళ్తున్నారండి. చూసారా, ఫోటోలు, వీడియోస్ అన్నీ తీసుకుని ఆతృతంగా, సంతోషంగా వెళ్తున్నారో ఇక్కడి నుంచి అమ్మవారి గుడికి వెళ్ళడానికి. ఎంతైనా అందరూ కలిసి చేసుకుంటే చిటికలో అయిపోతుంది కదండీ ఏ పనైనా సరే. అందంగా కూడా ఉంటుంది అందరూ కలిసి చేసిందయితే. వీళ్ళందరూ అయితే ఒకే కుటుంబంలో వాళ్ళండి. ఆడపడుచులునండి. అందరూ కలిపైతే మార్నింగ్ అయితే గుడికెళ్తున్నారండి. ఇక్కడ నుంచి గుడికి మా ఇంటికాడ నుంచి గుడి ఎంతో దూరం కాదండి. కొంచెం దూరమే. అందుకే నడుచుకుంటూ అందరూ ఎవరికి తోచింది వాళ్ళు ఆ అమ్మవారికి సమర్పించడానికైతే తెచ్చుకుంటున్నారండి. ఈసారి కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఇవన్నీ పట్టుకుని అయితే అమ్మవారి గుడికి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ముందు వెళ్తున్న పెద్దమ్మాయి అండి ఆ తరానికి మొదటి కోడలండి. వెనకాల వదిన ఉంది కదండి మొన్న సెలబ్రేట్ చేసిన వదిన. ఆ వదినేమో ఇప్పుడు తరానికి మొదటి కోడలండి. అందుకే వాళ్ళు ముందుగా వెళ్తున్నారండి. ఆ చీర, అమ్మవారికి పసుపు, కుంకుమలు అవన్నీ అయితే ఆ పెద్దమ్మ పట్టుకున్నారండి. ఇంకోండి ముందు సెలవిడి వెళ్ళాలని చెప్పేసి ముందు సెలవిడిని ముందు పంపుతున్నారండి. తర్వాత వీళ్ళందరూ నడుచుకుంటూ వస్తున్నారండి. ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తం అందరూ ఉన్నారండి. మా అమ్మగారి ఇంటి దగ్గరండి ఇదంతా. ఇక్కడి నుంచి ఇప్పుడైతే గుడికి స్టార్ట్ అవుతున్నారండి. చూసారండి ఎంత చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారో. ఆ అమ్మవారి భక్తితో వీళ్ళందరూ వెళ్తున్నారండి. ఎవరికి ఏం తోస్తే అది కూడా తీసుకొని వస్తున్నారండి. ఇంకోండి ఇక్కడైతే మా పిల్లలు కూడా వచ్చేస్తున్నారండి. ఇంకా గుడికైతే దగ్గరగా వచ్చేసామండి. ఇంకెంతో దూరం లేదండి. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేసి అప్పుడు లోపలికైతే ఈ సారినైతే తీసుకుని వెళ్తున్నారండి. ఇంకోండి ఇదేనండి మా అమ్మ వాళ్ళ ఊరు గ్రామ దేవత బంగారం తల్లి అండి. ఇది కొత్తపేటలో ఉంటుందండి. ఇది చాలా మహిమగల అమ్మవారండి. ఈ అమ్మవారు ప్రతి సంవత్సరం తీర్థం కూడా జరుగుతుందండి వేసవికాలంలో. చాలా బాగా చేస్తారండి ఈ అమ్మవారికి అన్నీని. ఇంకోండి ఇంకైతే గుడి దగ్గరికైతే ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇప్పుడైతే గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తూ లోపలికి వెళ్తారండి. ఇక్కడ మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. తర్వాత గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత. ఇంకా ఈవినింగ్‌ది ఉన్నదని చెప్పాను కదండీ! ఈవినింగ్ అయితే ఇంకా చాలా జరిగిందండి. మొత్తం ఊరు జనం అందరూ వచ్చారండి. ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో, మందు కాల్పులతో చాలా జరిగిందండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది కూడా చూడండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా నాకు కామెంట్‌లో చేసి చెప్పండి. ఎంత జరిగిందో అండి అమ్మవారిది. ఇదైతే ఈసారి మొదటిసారిగా ఈ సంవత్సరమే మొదలుపెట్టారండి. ఇప్పుడు దాకా అయితే ఆషాఢంలో సారి అయితే ఏమీ సమర్పించలేదండి ఈ తల్లికి. ఇంకా రోజులు అవి కొలది కొత్త కొత్తగా అన్నీ వస్తున్నాయి కదండీ! అలాగే ఈ సంవత్సరం అయితే ఇదొచ్చిందండి. అందుకే పుట్టిన వాళ్ళందరూ కలిసి సారి పెడుతున్నారండి. ఇంగోండి గుడి చుట్టూరు అయితే ఇప్పుడు ప్రదక్షిణాలు చేస్తున్నారండి. పాపం అతను ఎంత బరువు మోస్తూ అలా గుడి చుట్టూరు ప్రదక్షిణాలు మోసారంటే కష్టం ఏమైనా ఉందంటే అది మాత్రం అతనిదేనండి. చాలా బాగా తిరిగారండి. ఇప్పుడు గుడి చుట్టూరు తిరగడమే కాదు సాయంత్రం ఊరంతా కూడా ఆ భుజం మీద అలా ఎట్టుకునే మోసారండి ఆయన.
ఆయన ఓపికకి మెచ్చుకోవాలండి. ఆ అమ్మవారి దయ ఆయన మీద ఎప్పుడూ ఉండాలండి. చూసారా అండి గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తూ లోపలికి వెళ్తారండి. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే చాలా బాగుంటుంది. అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఆ వీడియో. ఎంత బాగుంటుందంటే ఈ అమ్మవారి సారి కార్యక్రమం ఎంత బాగా జరిగిందంటే కన్నుల వైకుంఠంగా జరిగిందండి. అసలు కలలో కూడా ఊహించలేదండి అంత బాగా చేస్తారని. ఏదో చిన్న సైజు జాతరలాగా అనిపించిందండి. అంత బాగా చేశారండి. ఏ అందరూ కలిసిమెలిసి అలా వచ్చి అలా చేసి చాలా బాగా జరిగిందండి. మీరు నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడే చెప్తున్నాను ఈ వీడియోలోనే. ఈ వీడియోలోంచి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆ రోజు అమ్మవారికైతే శాకంబరి అలంకరణ అయితే చేశారండి. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే అండి, మాటలతో వర్ణించలేమండి. అంత బాగా ఉన్నారండి. ఇక్కడైతే అన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే పెడుతున్నారండి. మళ్ళీ సాయంత్రం ఊరేగింపుగా వచ్చినవి కూడా ఇక్కడ పెట్టండి అన్నీ కలిపి అమ్మవారికి సమర్పిస్తారండి. ముందు అయితే పుట్టింటి వాళ్ళది రావాలన్నారని చెప్పేసి పుట్టింటి వాళ్ళ నుంచి అయితే తీసుకుని వచ్చేసారండి. ఇక్కడైతే అమ్మవారి దర్శనానికి అయితే అందరం వెళ్తున్నామండి. కొబ్బరికాయలు కొట్టేసి అందరం లైన్లో నుంచున్నామండి. ఆ రోజు మా పిల్లలు ఎంతలాగా ఆడుకున్నారంటే అండి అంతలా ఆడేసుకున్నారండి. ఈ గుడిలో అయితే మాత్రం అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేము తీసుకెళ్ళినవి కూడా అమ్మవారికి సమర్పించేసి అవి బయట అందరికీ పంచిపెట్టేసామండి ప్రసాదాల కింద. చూసారండి అమ్మవారు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. అమ్మవారు శాకంబరి అలంకరణలో ఎంత పచ్చగా ఉన్నారు కదండి. అలాగే మనందరం కూడా అంత పచ్చగా ఏ లోటు లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానండి. అమ్మవారి దయ మాపై మీపై అందరిపై ఉండాలని కోరుకుంటున్నానండి. ఇక్కడైతే మేము తీసుకెళ్ళినవి కూడా లోపల అమ్మవారికి అయితే సమర్పిస్తున్నామండి. అమ్మవారి దర్శనం బాగా అయిందండి. తర్వాత అక్కడ పంతులు గారు అయితే ఆయన ఒక కవర్ ఇచ్చి అందులోకి కొన్ని తీసి ఇమ్మన్నారండి. అవే అక్కడ నేనైతే కొన్ని తీస్తున్నానండి. అమ్మ అయితే గులాబ్ జాములు చేసుకొచ్చిందండి. అవే కొన్ని తీసాను. నేనైతే రసగుల్లాలు పట్టుకుని వెళ్ళానండి. బయట అయితే పంతులు గారి చేత అక్షింతలు వేయించుకుని తర్వాత గుళ్ళో కాసేపు కూర్చోవాలంటారు కదండి. ఒక 5-10 మినిట్స్ అయితే అలా కూర్చున్నామండి. కూర్చుని వచ్చిన వాళ్ళందరితో అయితే ఒకరికొకరు బాగా మాట్లాడుకున్నామండి. మాట్లాడుకున్న తర్వాత బయట కాసేపు కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ అయితే చాలా సరదాగా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత అందరం కలిసాం కదండి. అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఫోటోలు తీసుకుంటూ చాలా బాగుందండి. కొంచెం క్వాలిటీ టైం అయితే మేము అందరం స్పెండ్ చేసామండి. మా పిల్లలు చూసారండి ఎంత కోతి పనులన్నీ చేస్తున్నారో. నేను ఏదో వీడియో తీసుకుంటుంటే వచ్చి అలా అడ్డంగా నిలబడుతున్నాడో. ఎప్పుడూ అంతే అండి మా పిల్లలు కోతి పనులు అన్నీ చేస్తారు. ఈ గుళ్ళో అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా ఖాళీ స్థలం కూడా ఉందండి. ఇక్కడైతే మా పిల్లలు చాలా బాగా ఆడుకున్నారండి. ఇంకా వాళ్ళ ఇష్టం అండి. ఆ రోజు అయితే వాళ్ళకి నచ్చినట్టుగా ఆడుకున్నారండి. అందులోకి ఏ పిల్లలకైనా అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటే చాలా ఇష్టం కదండి. మా పిల్లలకైతే అమ్మమ్మ ఇంటి దగ్గర ఉండడం అయితే చాలా ఇష్టం అండి. ఇక్కడైతే మా పెద్దమ్మ గారు మా అమ్మగారు అయితే బూర్లును గులాబ్ జాములు అయితే పంచిపెడుతున్నారండి. అమ్మ అయితే గులాబ్ జాములు చేసుకొచ్చిందండి. పెద్దమ్మ అయితే బూర్లు వేసుకొచ్చిందండి. అవే ఇక్కడ గుళ్ళో వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం కింద పెంచుతున్నారు. ఈ మా అమ్మని మా పెద్దమ్మని మా చిన్నమ్మని ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో పెడదామని ట్రై చేశాను కానీ ఫ్రేమ్ అయితే రాలేదండి. అంతేనండి. వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ ఇచ్చేయాలండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. వీడియోని అయితే బాగా చూడండి. నెక్స్ట్ వీడియో మాత్రం అయితే కంపల్సరీ చూడండి. ఒక 2 డేస్లో పెడతాను ఆ వీడియో. ఆ వీడియోని మాత్రం మిస్ అవ్వకండి. ఆ అమ్మవారి దయ మీపై మాపై చూసి వాళ్ళందరిపై ఉండాలని కోరుకుంటున్నానండి. ఇక్కడైతే ప్రసాదాలు అందరం తినేసిన తర్వాత ఎవరింటికైతే వాళ్ళు బయలుదేరిపోతున్నాం. అప్పటికే టైం 12-10 అయిపోయిందండి. ఇంకా ఇంటికి వెళ్ళి వంటలు చేసుకోవాలి కదండి. అందుకే ఎవరి ఇంటికి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నామండి. బాయ్ బాయ్.